వేదాంతమే, కానీ అది గురువు ఉండాలండి. మన గురువు గారు చెప్పడం చూసారు. అదే విభూతి. ఒకప్పుడు విభూతి పెట్టుకోలేని శ్రీనివాసు ఇప్పుడు విభూతి పెట్టుకోకుండా ఉండడం కుదరడం లేదండి వారికి. కంపల్సరీ అయిపోయింది అనమాట. నమస్కారం పెట్టుకోకుండా ఉన్నవారు నమస్కారం పెట్టుకోకుండా ఉండడం కుదరడం లేదు. రోజు ఓ నమస్కారం పెట్టుకోవాల్సి వస్తుంది గురువు గారు. దీపం పెట్టకుండా ఉండేవారు దీపం పెట్టకుండా ఉండడం కుదరడం లేదు. అట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. అంటే ముందుది వెనకాలే, వెనక ముందుకు వస్తుంది అంతే, ఇంకేం కాదు. విషయం అదే. దానికి ఇది సహకరిస్తుంది కదా. లేదా మనసు చెలించకుండా ఉంటే పర్వాలేదు, మళ్ళీ చెలుస్తుంది. ఒకసారి పెట్టాలనిపిస్తుంది అటండి, ఒకసారి పెట్టడం ఎందుకు అనిపిస్తుంది. అయితే ఒకసారి నేనే దేవుడు అనిపిస్తుంది అంటున్నారా అమ్మ. ఇట్లా మనస్సు యొక్క చలనం కదా ఇదంతా. అందుకని దానంతటా అదే తెలియబడాలండి, లోపల నుంచి వస్తుంది. లోపల నుంచి తెలియాలండి, లోపల నుంచి వస్తుంది అనమాట, తెలియబడుతుంది. అప్పుడు అది సహకరిస్తుంది దానికి. అప్పుడు వరకు ఇవన్నీ సహకరిస్తాయి. మన మన ఆ ఏదైనా ఇంటి గురించి మార్గదర్శి కావాలి అంటారండి. కొంతమందికి మాత్రమే ఏ మార్గదర్శి కాకుండా ఇచ్చానుసారంగా సంచరించిన వాళ్ళు ఉన్నారు. కానీ లోకంలో మామూలుగా మార్గదర్శి ఉండాలి. ఎవరు మార్గదర్శి అంటే గురువే కదా మనకు లెక్క. మన గురువు గారు ఉన్నారు, వారే దీపం పెడుతున్నారు పొద్దుట 3:30 తెల్లవారుజాని. వారే స్నానం చేసి విభూతి రాసుకుంటారండి. మన గురువు గారు చెప్తున్నాను. వారికి అవసరం ఏంటి దీపం? నిజానికి ఒక అగరపుల్ల వెలిగించమంటారు మనల్ని. తర్వాత ఆ టైం అయిన తర్వాత పుష్పాలు అవి పెట్టడం చేయడం ఇవన్నీ ఉంటుంది కదా. నిజానికి అవసరం ఏమి? ఒకసారి ఆ కైకాలు వీధిలో ఉన్నప్పుడు మొదట నేను గురువు గారు వంక చూస్తూ, గురువుగారు పుష్పాలు తీసి పుష్పాలు పెట్టడం, పుష్పాలు తీయడం ఇదంతా శ్రద్ధాభక్తులతో వారే చేస్తున్నారు. ఆ పెద్ద ఫోటో ఒకటి పై నుండి పోతే స్టూల్ వేసుకుని దాని మీదకి ఎక్కి పుష్పం తీస్తున్నారండి పనిపట్టుకుని. నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను అనమాట, కటకటాల దగ్గర ఉండి. అక్కడ చూస్తుంటే గురువు గారు అన్నారు, ఏంటి గురువు మహనీయులు కదా, జ్ఞాని సాక్షాత్తు, వారు పుష్పాలు పెట్టడం ఏంటి, పుష్పాలు తీయడం ఏంటి, ఇదంతా కార్యక్రమం వారికి నిజానికి వారి స్థితికి అవసరం లేదని నా లెక్క అని ఆశ్చర్యంగా చూస్తుంటే వారు గుర్తించారనమాట. వెంటనే ఆ పూలు పెడుతూనేండి నీకు మనసులో థాట్ వచ్చింది, వెంటనే చెప్పారనమాట అండి. ఇదంతా తెలిసి ఏమైనా చేయించండి మనం, పర్వాలేదు. తెలియకుండా చేస్తే ఏమో గాని తెలిసి చేయొచ్చు. ఇదంతా తెలిసి ఏదైనా చేయొచ్చు అన్నారండి. పుష్పాలు పెట్టడం వ్యవహారం ఇదంతా తెలిసి చేయడం అనమాట అండి. అది ఇప్పుడు తెలియనప్పుడు అదే కార్యం సహకారిగా ఉంటుందండి. తెలిస్తే అది ఒక దాన్ని కొనసాగి అదే ఇప్పటి వరకు మన పెద్దలు ఎలా నడిచారో దాన్ని కొనసాగించినట్టు ఉంటుందండి. దీపం పెట్టడం అనేది ఒక మర్యాదగా, ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా వస్తుంది కదా. ఇప్పుడు నాకు తెలిసి ఈ ఇంచుమించులో నేను చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి స్నానం చేసి హడావుడిగా భోజనం చేసేస్తుంటే విభూతి పెట్టుకోకుంటే తండ్రి దెబ్బలాడారనమాట అండి. విభూతి పెట్టుకునే స్నానం చేసిన తర్వాత విభూతి పెట్టుకునే భోజనం చేయాలని. విభూతి పెట్టుకోకుండా భోజనం చేస్తే తప్పు అని. లేకపోతే అమ్మ ఓసారి అలాగ కంగారుగా విభూతి అది పెట్టుకోకుండా అన్నం పెట్టామని తినేస్తే మా అమ్మని దెబ్బలాడి, ఈసారి విభూతి పెట్టుకోకపోతే, స్నానం చేసి విభూతి పెట్టకపోతే నువ్వు అన్నం పెట్టొద్దని కూడా చెప్పారండి మా తల్లికి. గుర్తు నాకు ఆ మాట. అంటే అన్నం పెట్టకూడదన్నమాట నేను విభూతి పెట్టుకోకపోతే. సరే అప్పటి నుంచి ఏదో కారణం చేసి విభూతి పెట్టడం విభూతి ఎందుకు పెడుతున్నా అనేది మనకు తెలియదండి. అది విషయం. మా నాన్నగారు చెప్పారు, పెట్టుకుంటున్నాం అంతే. అది అలవాటుగా మారింది. ఇప్పుడు దానికి ఇప్పుడు చూస్తే పోనంత అర్థం ఉంది నిజానికి. మనకి ఏ అర్థం తెలియదు, ఏమి తెలియదండి. ఊరికే పెట్టుకున్నాం అంతే. ఇప్పటి వరకు మనకి తెలియదు. అది చెప్తున్నానండి. అలాగే దీపం పెడతాను అన్నాం. ఊరికే పెద్దలు పెట్టారు కాబట్టి. మా వారు ఏదో సీతారామ భద్రాచలం వెళ్ళి రామలక్ష్మణ ఆంజనేయ సమేతంగా విగ్రహాలు తెచ్చుకుని వాటికి పూజించేవారు మా తండ్రి గారు దీపం పెట్టి.
వారు పోయిన తర్వాత మా అమ్మగారు చేశారు. నాకు కొంచెం వయసు వచ్చిన తర్వాత నేను చేయడం మొదలు పెట్టాను. ఎందుకు పెట్టుకుంటున్నా మనకు తెలియదు, పెద్దలు పెట్టుకున్నారు కాబట్టి మనం పెట్టుకుంటాం అంతే. ఆ తర్వాత ఇది యాడ్ అయింది, భక్తి ఏదో గురువులు సాంప్రదాయం ఆశ్రమాలు, తర్వాత తెలిసింది ఇదంతా మనకు తెలియదు. అలా అని చెప్పేసి దీన్ని ఎప్పుడు వదలలేదు దీపం పెట్టడం అనేది. ఆ దీపంలోనే తెలియబడ్డాయి అన్ని. భగవాన్ ఆ దీపం దగ్గర రామచంద్ర ప్రభు దగ్గర భగవాన్ పెట్టాం, భగవానికి పూజ చేసేవాళ్ళం భగవాన్ గురువుగా భావించి. అదే గురువు ఇప్పుడు భగవాన్ గురువుగా తెలియబడ్డారు. ఆ దీపం కంటిన్యూటీ అట్లాగే వస్తుంది, అది ఆగలేదు. చెప్తున్నానండి, సో మనకి జ్ఞానానికి దీపానికి సంబంధం ఏంటి మరి? సంబంధం లేదు కదండి. ఇట్లా పెట్టాలి పెట్టకూడదు అనేది పక్కన పెట్టండి, జ్ఞానానికి దానికి సంబంధం లేదు. మన పెద్దలు ఎట్లా నడిస్తే అట్లా నడవాలండి. ఇది ఎందుకు అనేది మనకు వద్దు, దాని మూలం దగ్గరికి పోవద్దు అన్నాడు గురుగారు. మన ఋషి వాల్యూ వారు దీపావళికి సంబంధించి ఎందుకు ఏర్పడింది, కృష్ణుడి కారణంగానే ఏర్పడింది ఏదో మాట వచ్చింది. దీపావళి నరక చతుర్దశి ఒకసారి ఆ మూలం ఏంటి అని దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోబోతే గురువుగారు వారించి, ఎందుకులండి అదంతా మనకొద్దు, అందరూ చేస్తున్నారని మనం చేస్తున్నాం అంతే అన్నారు. ఆ టీచర్ గారు మేము అసలు ఎందుకు వచ్చింది అని గురుగారు ఎదుగుంటానే మాట్లాడుకోవడం మొదలు పెట్టామండి. మొదలు పెడితే వద్దులండి ఆ మూలం జోలికి మనం వెళ్ళొద్దు గురువు గారు వింటున్నారండి. ఆ మూలం జోలికి మనం వెళ్ళొద్దు, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చేస్తున్నాం అంతే అన్నారు. బాగుందిగా, అంతే. ఆ జోలికి మనం వెళ్ళకూడదు అనమాట అండి. మా పెద్దలు చేసారు మనం చేస్తాం, మన పెద్దవాళ్ళు చేసినప్పుడు మనం చేస్తాం అంతే. గ్రామదాతలకు సంబంధించి బలుడు గురించి కూడా అలాగే మాట్లాడినట్టుగా. అవును, ఆ పెద్దలు అందరూ పూజ చేస్తున్నారు, మనం చేస్తాం అంతే. అది అంతే, మన పెద్దలు చెప్పారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరూ చేసుకుంటున్నారు, మనం చెయ్యాలి. ఆ సమాజంలో ఉన్నాం కానీ ఆ మూలాల దగ్గరికి వెళ్ళి పోవద్దు. ఎందుకంటే మనకి మూలం దగ్గరికి పోతే ఇదంతా ఒట్టిదని కల్పనని అబద్ధమని ఇట్లా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ జోలికి వెళ్ళకూడదు మనం. అలాగని చెప్పేసి కార్యాన్ని వదిలేయకూడదు, అందరూ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలి. అక్కడ ఉన్నాం కాబట్టి, ఆ సైట్ లో ఉన్నాం కాబట్టి. నువ్వు సన్యాసి అయితే అవసరం లేదు. మళ్ళా ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, ఈ నియమాలు ఏమి లేవు, ఈ రూల్స్ ఏమి లేవుగా. సన్యాసి అయ్యాడు అనుకోండి, సన్యాసి గుండు కట్టేసుకుని గొడ్డలు మొలక చుట్టుకుని గుడ్డ పై మీద వేసుకుని సంచి చేర్చుకుని ఎక్కడికో పోతాడు. అడిగి చెప్పాడు దీపం పెట్టుకోమని ఎవరైనా. మరి ఇంట్లో ఉండి గృహిణిగా ఉండి గృహస్థిగా ఉండి భార్య పిల్లలు ఇల్లు వాకులు ఉండి ఒక ఇల్లుండి దాని సంరక్షణ బాధ్యత కావాలని చెప్పేసి కోరికలుండి మరి దీపం పెట్టుకోకుండా ఎవడు చూస్తాడండి? దీపం పరబ్రహ్మం అని కదా చెప్తున్నారు. పరబ్రహ్మ తత్వాన్ని ప్రతిష్ఠ చేసినట్టు అనమాట అండి దీపం అంటే. దీపం పరబ్రహ్మం గురించి మన మాట చెప్పారు గురుగారు. దీపం పరంజ్యోతి పరమాత్మ అనే శ్లోకం ఉంది కదా, పరంజ్యోతి అని చెప్తారు కదా, దీపం పరబ్రహ్మం అని చెప్తారు కదా, దీపం పరంజ్యోతి అని చెప్తారు కదా. పరంజ్యోతిని చూసే తానే పరంజ్యోతి ఏటండి. ఈ జ్యోతిని చూసే తానే పరంజ్యోతి, అదే పరబ్రహ్మము. దాది దీన్ని చూస్తూ ఉందనమాట. అంటే తనకు ప్రతీకగా తన దీపం పెట్టుకుంటుంది అనమాట. ఇక్కడ తనకు ప్రతీక అది. దీపం అంటే మామూలుగా దీపం పెట్టడమే మన లెక్క కాదు. అది ఆంతర్యం ఏమవుతుందంటే చివరికి తన తత్వం కాంతి ప్రకాశము వెలుగు పట్టుకుంటే కాలిపోతుంది, అంతటికి కాల్చేస్తుంది, అంతటికి ప్రకాశాన్ని ఇస్తుంది. దాన్ని టచ్ చేస్తే కాల్చేస్తుంది, తనలో కలిపేసుకుని ఏమీ లేకుండా చేస్తుంది, ప్రకాశాన్ని ఇస్తుంది, వెలుగుని ఇస్తుంది. అది తన తత్వం అనమాట అండి, తన స్వరూప లక్షణమేది. బహిర్గతం అయితే అలా ఉంటుంది, అంతర్గతంగా ఉన్న తన తత్వాన్ని బహిర్ముఖంగా ఉన్నప్పుడు దీపం ద్వారా ప్రకటిస్తుంది. కాబట్టి దీపం పెట్టాలి. దీపం పెట్టకపోతే అలాగా? దీపం పరబ్రహ్మము అని చెప్పారు. పరబ్రహ్మం అంటే పరబ్రహ్మమే దీపంగా ఉంది అక్కడ. అంటే మీరే దీపంగా ఉన్నారని అర్థం, మీరే ప్రకాశిస్తున్నారు.
అన్నిటినీ ప్రకాశిస్తూ మీరు ప్రకాశిస్తూ అన్నిటినీ ప్రకాశింపజేస్తున్నారు. మీ ద్వారా వస్తువులు అన్ని దర్శనం అవుతున్నాయి. మీరు మీరు కాదు, మీకు ఆధారంగా ఏదైతే ఉన్నదో అది మీరు, అసలు నేను అనమాట అండి. అది ప్రేమలోకి వస్తే దీపం పెట్టాలిగా, పెట్టకపోతే అలాగా. కాబట్టి పెట్టాలి. మీరు భగవంతుని అంటే భగవంతుని యొక్క ప్రకాశం మీ దగ్గర ఉందా? మీరు కాల్ చేస్తారా దేన్నన్నా పట్టుకుంటుంది? కాబట్టి నేను భగవంతుడు అనే మాటలో పట్టే భగవంతుడని కదండి దాని అర్థం. నేననేది భగవంతుడండి. నేనుగా ఏదైతే ఉన్నదో అది భగవంతుడు అని చెప్పడం, అంతేగాని నేను భగవంతుడు అంటే పట్టే భగవంతుడు. అహం బ్రహ్మాస్మి అన్నారు కదా, అహం ఉంది కదా, అహం అనేది బ్రహ్మము అని. అది పట్టయ్య బ్రహ్మం అని కాదు దాని అర్థం. పట్టయ్య ఎండమావండి. ఎండమావ బ్రహ్మం ఎందుకు అవుతుంది? ఎండమావే, నగ బ్రహ్మము కాదు. జస్ట్ ఆ సమయంలో ఆ సందర్భంలో కనిపించిన ఒక ఆకారం, ఒక రూపం. తెర మీద బొమ్మ బ్రహ్మం ఎందుకు అవుతుంది? తెర బ్రహ్మం అవుతుంది. తెర మీద బొమ్మ బ్రహ్మం అవ్వదు కదా, తెర బ్రహ్మము. పట్టయ్య బ్రహ్మం ఎట్లా అవుతాడు? తెర మీద బొమ్మ పట్టయ్య అంటే అది బ్రహ్మము కాదు. కాదు నేను బ్రహ్మము, అహం బ్రహ్మాస్మి అంటే అహం అనేది బ్రహ్మము అయి ఉన్నది. అదే పట్టయ్యగా కూడా ఉంది, పట్టయ్య ప్రపంచంగా ఉంది, సకలంగా ఉన్నది అదే. ఆ వైపు అది ఆత్మీయ లక్షణం అండి. అది దాన్ని పట్టుకున్నది తనలో కలిపేసుకుంటుందండి. అది మొదటిని అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. అది లేకపోతే ప్రకాశం లేదు, చీకటే. అది చీకటిని కూడా ప్రకాశింపజేస్తుంది. సూర్యుని యొక్క ప్రకాశం చీకట్లోనే అన్నారు. సూర్యుడి ప్రకాశం చీకట్లోనే, అంతా చీకట, బ్రహ్మాండం అంతా చీకటిగా ఉంది కాబట్టి సూర్యుడి యొక్క ప్రకాశం చేత మనకు వెలుగుగా అనిపిస్తుంది. సూర్యుడికి అవ్వల కూడా చీకటే ఉంది. ఆ చీకటిని సూర్యుడి యొక్క వెలుగులోంచి చూస్తున్నాం కాబట్టి బ్లూగా అంటుంది వెలుగు. బ్లూ అంటే ఆకాశం రంగు కాదు, ఆ చీకటిని వెలుగు మధ్యలో వెలుగు ద్వారా సూర్యుడి యొక్క వెలుగు ద్వారా చూస్తున్నాం కాబట్టి బ్లూగా కనిపిస్తుంది అన్నారు గురుగారు. ఉన్నది చీకటే ఉంది బ్రహ్మాండం అంతా. మనకు కనిపించే చూపు ఎంతవరకు ప్రసరింపజేస్తుందో పైన ఆకాశంలో అంతా చీకటే ఉంది, మధ్యలో కొంత వెలుగు ఉందండి, సూర్యుడి యొక్క వెలుగు. ఆ వెలుగు దాటుకుని కూడా చూపు ఉంది, కానీ అవతల చీకటి ఉంది. ఆ చీకటిని ఈ మధ్యలో వెలుగు ద్వారా చూస్తున్నాం కాబట్టి బ్లూగా కనిపిస్తుంది అనమాట అండి. ఆకాశం బ్లూగా కనిపించడానికి అది అర్థం చెప్పారు గురుగారు, పగలం. కాబట్టి ఇప్పుడు కూడా చీకటే ఉంది, మనం అంతా చీకట్లోనే ఉన్నాం. పగలు సూర్యుడి కాంతి ద్వారా, రాత్రులు దీపం కాంతి ద్వారా మనం వ్యవహారాలు చేస్తూ ఉన్నాం, చెప్పగలుగుతూ ఉన్నాం. ఉన్నది చీకటే. ఈ చీకటి అనేది మీకు జ్ఞప్తి ఉండడమే శివరాత్రి లెక్క వస్తుందన్నారు. శివరాత్రి జాగరణ, శివరాత్రి అనమాట. శివరాత్రి అంటే 24 hours చీకటే ఉందని గుర్తుండడం అండి. మనం శివరాత్రి అనే పేరుతో పిలుచుకుంటున్నాం దాన్ని. అది శివుని రాత్రి అని, ఎవరి రాత్రి కాదు. ఆ శివుని రాత్రి అంటే 24 hours రాత్రి ఉంటుంది. సూర్యుని యొక్క ప్రకాశం చేత వెలుగు వస్తుంది పగలు. రాత్రులు వెన్నెల లేక దీపం యొక్క ప్రకాశం చేత వెలుగు వస్తుంది. మరి సూర్యుని దీన్ని అన్నిటినీ ప్రకాశింపజేసేది ఒకటి ఉంది, అది వెలుగులకి వెలుగు. కాబట్టి ఆ వెలుగులతో పోల్చడం కుదరదు కాబట్టి ఏ రకరకాల వర్ణాలు అది చేశారు. అది చూస్తేనే ఈ వెలుగులన్నీ కనపడుతుంటాయి. కాబట్టి సూర్యుడు వెలుగే చీకటిని ప్రకాశింపజేస్తున్నారు, కానీ ఆ సూర్యుడిని కూడా చూడగలుగుతున్నారుగా మీరు. కాబట్టి సూర్యుని వెలుగుని కూడా, సూర్యుడిని చూడగలిగే వెలుగే సూర్యుని చూస్తుంది అనమాట అండి. మీతో సహా సకలాన్ని చూసేది ఏదైతే ఉన్నదో అది వెలుగు. అది సూర్యుడికి కూడా వెలుగై ఉంది. మొత్తం మీకు కనిపించే అన్నిటికీ అదే వెలుగు. మీరు మేల్కొన్న తర్వాత మీ చేత కనబడేది ఎత్తుకి వెలుగు అదే. దాని వెలుగులోనే ఇవన్నీ కనపడతాయి, ఈ సమస్త దృశ్యములు మీకు ఎంతవరకు కనిపిస్తే అంత అని. దాని వెలుగే అది. ఆ వెలుగుకి చీకటి ఉండదండి, కానీ ఆ వెలుగు చీకటిని కూడా ప్రకాశింపజేస్తుంది.
ఆ వెలుగుకి చీకటి ఉండదు. రెండోది, ఆ వెలుగు చీకటిని కూడా ప్రకాశం అంటే చీకటిని చీకటిగా చూపిస్తుంది. మామూలు సూర్యుని వెలుగు ఉందనుకోండి, సూర్యుని వెలుగు చీకటిని చూపించలేదు. సూర్యుడు వస్తే చీకటి పోతుంది అనమాట, కనపడదు. కానీ ఆ వెలుగు అలా కాదే, వెలుగుని చూపిస్తుంది, చీకటిని చూపిస్తుందండి. అదే ఆ వెలుగు యొక్క స్పెషల్, ఆ వెలుగు గొప్పతనం. కాబట్టి ఆ వెలుగుకి ప్రతీకగా దీపం పెట్టుకోవాలన్నమాట. దీపం పెడుతున్నాం, పగలెట్టండి, రాత్రులు ఎట్టండి, ఎప్పుడంటే పెట్టండి, ఎలా పెట్టండి. ఆ దేవుడి పేరు మీదుగా పెట్టుకోండి, లేకపోతే ఇంకో పేరు మీదుగా పెట్టుకోండి. దీపం అంటే ఆ వెలుగుకి ప్రతీక అనమాట. దేవుడికి పెడుతున్నామంటే, దేవుడు అంటే మొత్తం అని కదా, సృష్టికి ఆధారమై ఏదైతే ఉన్నదో దానికి దీపం పెట్టడం అంటే అది దీపంగా ఉందని చెప్పడం అనమాట అండి. దీపం పెడితేనే ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ఠ చేసినట్లు లెక్క. మనకు సాంప్రదాయం ఉంది, దాంట్లో ఏం చెప్తారంటే ప్రాణ ప్రతిష్ఠ ఎప్పుడు అవుతుందంటే దీపం పెడితే. దీపం పెట్టక ముందు అన్ని చదువుకుంటున్న తర్వాత దీపం పెట్టి మొదలు పెడతారు చూడండి పూజ. అంటే దాని అర్థం ఏంటి? దీపం పెడితే ప్రాణం వచ్చినట్టు అనమాట అండి. ప్రాణశక్తి, ప్రాణం ఉంటే కదా అన్ని ఉంటుంది, ప్రాణం లేకుండా ఏదో ఉండదు కదా. ఇక్కడ ఆ పూజకి, ఆ కార్యానికి, దానికి ప్రాణం దీపం అవుతుంది అనమాట. దీపం అంటే పరమాత్మకు చిహ్నం, ఆత్మకు చిహ్నం అనమాట అండి. తనకు చిహ్నం, తాను ఉంటేనే సకలం ఉంటుందని చెప్పడం. సకలానికి కార్యకర్త తానుంటేనే ఇదంతా ప్రాణ ప్రతిష్ఠ జరిగితే, లేకపోతే శవం లెక్క. శివుడు లేకపోతే శవం అయిపోతుందని కదా. శివుడు తొలగితే శవం అయిపోయింది అంటారు కదా. వాడు లేకపోతే శవమే ఇదంతా. శివమయంగా, కళ్యాణమయంగా, కళ్యాణప్రదంగా మనకు కనిపిస్తుందంటే శివతత్వం ఉందనమాట. శివతత్వం అంటే ఆత్మతత్వం అని. అది ఉంటేనే ఇదంతా. అది లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ శవం అయిపోయిన తర్వాత కూడా దీపం పెడతారండి అక్కడ. అంటేనే ముందు అర్జెంటుగా దీపం పెట్టాలి శవం. కాబట్టి శవాన్ని దీపం పెడితే అక్కడ శవం కూడా శవం కాదనమాట అండి. శవమయం అయిపోయింది కదా శవం. అప్పుడు దాకా శివంగా ఉంది, అక్కడేమో చైతన్యం కనిపించడం లేదు, కదలిక లాగిపోయి శవం అయిపోయింది, ప్రాణం లేదు. శవం దేన్ని ముట్టకూడదు, ఏదో చెప్తున్నారు. వెంటనే దీపం పెట్టేస్తాం. దీపం పెట్టేస్తే అర్థం ఏంటి? శవమే. అప్పుడు చూడొచ్చు, ఇవ్వచ్చు, సాకొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఇంకా శివమయం అయిపోయింది అనమాట. ప్రకాశంలో ఉంది అదంతా, శవం కూడా అని చెప్పడం. మరలా ఇలా మన పూర్వీకులు లేక పెద్దలు ఒక ఏర్పాటు, ఒక సిస్టమ్ చేశారు. అందు గురించి స్వామి వివేకానంద లాంటి వారు ఇతర దేశం వెళ్ళి వేదాంత బోధ అది చేసే సమయంలో మా దేశానికి వేదాంత బోధ ఎవరు చేయవలసిన లేదు, వారికి సహజంగానే ఉంది, ఎవరు చెప్పవలసిన అవసరం లేదు. ప్రస్తుతం మాకు ఆకలి కొని ఉన్నారు, ఆకలికి అన్నం కావాలి, అంతేగాని వేదాంతం అవసరం లేదు మాకు అన్నారట. మా దేశానికి, మా దేశంలో ఉందండి, ప్రతి ఆ సాంప్రదాయంలోనే ఉంది. భారతీయతలోనే వేదాంతం ఉంది. మీరు ప్రత్యేకించి బోధ చేయవలసిన అవసరం లేదు. మన పెద్దలు నడిచిన నడకను అనుసరించి ఫాలో అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట అండి అది.